నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 15,000కు పైగా ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్, 25 కోట్లు కేటాయించినట్లు మంత్రి గొట్టిపాటి రవి వెల్లడి. కంభం చెరువులో పడిపోయిన కారు, హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో ఘటన. మల్లవల్లి పారిశ్రామిక వాడలో కొత్త వెలుగులు, కూటమి సర్కార్ చొరవతో తిరిగొచ్చిన పరిశ్రమలు. రేపటి నుంచి అమల్లోకి అమెరికా అదనపు సుంకాలు, భారత్కు అధికారికంగా నోటీసులు పంపిన అగ్రరాజ్యం. అమెరికా సుంకాలపై ఇవాళ ఢిల్లీలో కేంద్రం కీలక సమావేశం. భారత్ ఎగుమతులపై పడే ప్రభావంపై ప్రధానంగా చర్చ. బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అనేక చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖను మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 12 గంటల్లో పెద్ద గంట్యాడ, భీమిలి, ఆనందపురం, మహారాణిపేట, పెందుర్తిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లిలోని అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలవటం వల్ల ప్రైవేటు వాహనం అందులో చిక్కుకుంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆముదాల వలస, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో భారీగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు అల్లూరు జిల్లా కేంద్రం పాడేరు పరిసరాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉదయం నుంచి జనజీవనం స్తంభించింది. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అల్పపీడనంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ని అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, అల్పపీడనం ప్రభావంతో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది? పవన్, వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా తీర ప్రాంతాల మధ్య అల్పపీడనం ఏర్పడింది. ఈ తెల్లవారుజామున 5:30 ఈ అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం రాగల 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అల్పపీడనం కారణం చేత ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావం అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఇటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, 5 జిల్లాల మీద కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో గడిచినటువంటి 5 గంటల్లో కూడా పెదగంట్యాడ, భీమిలి, ఆనందపురం, పెందుర్తి తదితర ప్రాంతాలలో 5 సెంటీమీటర్ల మించి వర్షపాతం నమోదైంది. ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సూచిస్తోంది. ముఖ్యంగా గడిచినటువంటి 24 గంటలు కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఇది కొనసాగింది. సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగి తదుపరిది అల్పపీడనంగా మారింది. అయితే కొంచెం
ఆ యొక్క ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఋతుపవనాల ద్రోణి కూడా బలంగా ఉంది. ఈ ఋతుపవనాల ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ అల్పపీడనం ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అయినటువంటి హోంమంత్రి అనిత ఈ అంశం మీద స్పందించారు. ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే వివిధ జిల్లా కలెక్టర్లకి కూడా ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం మరో 24 గంటల పాటు అల్పపీడనం కొనసాగుతుంది కాబట్టి జిల్లా యంత్రాంగము అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. పవన్, ధన్యవాదాలు పవన్. వినాయక చవితి ఉత్సవ మండపాలు, దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ పందిళ్లకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000కు పైగా మండపాలకు ఉచిత విద్యుత్తును ఇస్తామన్నారు. దీనికోసం 25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనకు సీఎం వెంటనే ఆమోదం తెలిపారని వివరించారు. జగన్ అన్ని వ్యవస్థలతో పాటు విద్యుత్ వ్యవస్థని కూడా నాశనం చేసి ప్రజలపై అదనపు భారం మోపారని మండిపడ్డారు. జగన్ పాపాలు కడుగుతూ ప్రజలపై విద్యుత్ భారం తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చి నాయి బ్రాహ్మణులకు చేయూతనిచ్చామని గుర్తు చేశారు. జగన్ కేవలం అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపారని విమర్శించారు. అరకొర సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సంపద సృష్టి సున్నా అని దుయ్యబట్టారు. సంపద సృష్టి ద్వారా సంక్షేమం అందిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు. ప్రకాశం జిల్లా కంబం చెరువులో ఓ కారు పడిపోయింది. హైదరాబాద్కు చెందిన కొందరు యువకులు ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కంబం వచ్చారు. చెరువు చూడటానికి వచ్చిన యువకులు కారు ఒడ్డున నిలిపి ఉంచారు. కారు హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అకస్మాత్తుగా కారు చెరువులో పడిపోయింది. ఘటన జరిగినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జోరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం 2,99,767 క్యూసెక్లు చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 27,063 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 161,292 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుతం నీటి మట్టం 882.40 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 201.12 టీఎంసీలుగా ఉంది. మెగా డిఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మరోసారి వాయిదా పడింది. ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తీసుకువెళ్లాల్సిన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు విద్యార్హత, ఒరిజినల్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్టు సైజు ఫోటోలను తీసుకువెళ్లాలని కన్వీనర్ సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో 2 కోట్లకు పైగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్త్రీ శక్తి పథకం విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా అందిస్తున్నారని మంత్రి తెలిపారు. వాళ్లతో పాటు సమానంగా ఆడవాళ్లకు ఆస్తి హక్కు ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాకు చెప్తూ ఉన్నారు. ఏ మీటింగ్ జరిగినా ఇవాళ ఇంత అధికారం ఇచ్చారని అహం పెంచుకోకూడదు, అహంభావం పెంచుకోకూడదు, అహంకారం పెంచుకోకూడదు. మరింత బాధ్యతగా మీరు పనిచేయండి. వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడే విధంగా పనిచేయండి అని చెప్పి మా అందరికీ కూడా. మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జగేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు. పెనుగొంచిప్రోలులో చేపట్టిన థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన పట్ల సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి స్త్రీ శక్తి పథకంపై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరులో నిర్వహించిన స్త్రీశక్తి విజయోత్సవ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటూ నినదించారు. ప్రభుత్వ పథకాల అమలుపై మహిళల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెలిగండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల నీటి కష్టాలను తీర్చుతామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. నేతలంతా ఐక్యంగా ఉంటూ జిల్లా అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని గొట్టిపాటి తెలిపారు. త్వరలో విద్యుత్ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించారు. మనం మార్కాపురం జిల్లా చేయాలి, రెండోది వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నారు. తప్పకుండా ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము అందరం చేయించాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇప్పుడు మంత్రులు కమిటీ చేశారు, తొందరలోనే మార్కాపురం జిల్లా ఏర్పడుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ఉంది, మన మధ్య ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా నేను కూడా పర్సనల్ గా మాట్లాడి ఒకసారి గుర్తు చేశాను. ఎందుకంటే మనం ఆ రోజు మాట ఇచ్చామండి, తప్పకుండా వెలుగొండ ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పుడు మన ఎంపీ గారు పక్కన కూర్చున్నప్పుడు ఆయన కూడా చెప్పాను, ఢిల్లీలో ఉన్నప్పుడు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఓన్లీ మీరు ఎంపీలో ఉంటారు కాబట్టి ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి చెప్పాను. ఎందుకంటే మీ అందరూ తెలియదు కదా, పోయినసారి వాళ్ళు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా జాతి కాగితం చేశామని మరో మోసం చేశారు. మనం మేము అందరం ఒకసారి వెళ్ళాం, అసలు ఎంతవరకు పూర్తి చేశారు, ఇది ముసాఫాబాద్ మనం చూసి వద్దామని వెళ్ళాం. లోపల మనం గ్రైండ్ చేసిన తర్వాత మట్టి ఉంటుంది, దాదాపు 4-5 లక్షల టన్నుల మట్టి అక్కడ వదిలేసేయారు. ఆ మట్టి తీయడానికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది వాళ్ళు జాతి కాగితం చేయడం అంటే అదనమాట. వైసీపీ సర్కార్ నిర్వాకంతో అంధకారంలో మగ్గిన మల్లవల్లి పారిశ్రామిక వాడలో కూటమి ప్రభుత్వం కొత్త వెలుగులు నింపింది. పరిశ్రమల ఊసేలేక పూర్తిగా నిర్వీర్యమైన కారిడార్ను గాడిన పెట్టింది. పారిపోయిన పారిశ్రామికవేత్తలు తిరిగి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడంతో ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న చోటే ఉపాధి పొందుతున్నామంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వంలో మల్లవల్లి నుంచి తరలి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలతో అధికారులు అనేకసార్లు సమావేశాలు నిర్వహించి వారిని రప్పిస్తున్నారు. నిర్మాణాలు పూర్తయిన వాటిలో ఉత్పత్తి ప్రారంభించేలా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక చొరవ చూపారు. పరిశ్రమల స్థాపన కోసం 2018లో ఏపీఐఐసికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికే 427 మంది పారిశ్రామికవేత్తలకు మల్లవల్లిలో లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. ఇప్పటికే అశోక్ లేలాండ్ యూనిట్ ప్రారంభం కాగా మరికొన్ని పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లలోనూ పని జరుగుతోంది. పాత ధరకే ప్లాట్లు కేటాయించడంతో భారం తగ్గిందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2018లో నాకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు 18లో సెక్రటేరియట్లో నాకు ఈ సైట్ అలాట్ చేశారు మల్లవల్లిలో. అప్పుడు మేము వచ్చినప్పుడు కనీసం ఒక్క వెహికల్ కూడా ఉండేది కాదు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎట్లా వెళ్ళాలో అర్థమయ్యేది కాదు మాకు వెహికల్ లేకపోతే. అలా ఉండేది. ఇవాళ కళకళలాడుతూ ఉంది మల్లవల్లి. చాలా బాగుంది. చాలా ఇండస్ట్రీలు వస్తున్నాయి. మా ఎదురుగుండా కూడా ఇప్పుడు చాలా ఇండస్ట్రీలు వచ్చేసినాయి. మేము వచ్చినప్పుడు మాత్రం మేము ఒక్కడమే ఇండస్ట్రీలు. ఫస్ట్ మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్కి ఫస్ట్ ఇండస్ట్రీగా ఫస్ట్ అప్లికేషన్ పెట్టింది నేను. హ్యాపీగా చాలా మల్లవల్లి ఎంత బాగుందంటే అంత ఆనందంగా ఉంది. మల్లవల్లి పరిస్థితి అంతా బాగానే ఉంది సార్. ఇంతకుముందు మేము ఒక 20 మందే ఉన్నాం, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 మంది దాకా అయ్యాము. మళ్ళీ ఒక 300 మంది కూడా వస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి. వాళ్ళందరూ సెటప్ చేస్తే మల్లవల్లి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కడ సైడ్ ఖాళీ లేకుండా ఉంటుంది సార్. ఎక్సలెంట్గా ఉంది. వెంకట్రావు గారు ప్రోత్సాహం వల్ల మనకి ఇక్కడ మాకు వేధింపులు అంటూ ఏమీ లేవు, ఎవరిని మమ్మల్ని బెదిరించేదంటూ ఏమీ లేదు. చాలా హ్యాపీగా నడుస్తుంది. మాకేంటంటే ఏపీఐసి కొంచెం చొరవ తీసుకొని ఉన్న యూనిట్స్ కొంచెం ఎక్స్పాన్షన్ కూడా స్థలం కేటాయిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది సార్. మాకేంటంటే ఇప్పుడు ఈ చోటు సరిపోవట్లేదు.
ఇంకా ప్లాట్స్ కొంచెం మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ని ఫేజ్ 2 కూడా తీసుకెళ్లి అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. జగన్ హయాంలో పారిశ్రామిక వాడను గాలికొదిలేయడంతో స్థానికులకు ఉపాధి గగనంగా మారింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. పరిశ్రమల నిర్మాణాలు ఊపందుకోవడం, ఉత్పత్తి యూనిట్ల ప్రారంభంతో స్థానికులకు చేతి నిండా పని దొరుకుతోంది. మల్లవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలు, యువతకు ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. లేదండి, పొలం పనులకి వెళ్ళేదాన్ని. మలవేలు ఫ్యాక్టరీలు కట్టిన తర్వాత కొద్ది ఫ్రీగా ఉంది, పనులు చేసుకోవటానికి బాగుంది, హ్యాపీగా. నెలకు 10,000 ఇస్తారండి. ఇంటర్మీడియట్ చదివానండి, ఉద్యోగాలు రాక మా ఊళ్ళోనే ఉద్యోగాలు వచ్చాయి. లేడీస్ అందరికి 50 మంది ఉన్నాం. ఇండస్ట్రీలు వచ్చాయి కాబట్టి మనం చాలామంది లేడీస్ బాగుపడుతున్నాం, ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం. ఇక్కడ ఫ్రూట్ బ్యావరేజ్లెస్లో నాకు పని దొరికింది, చాలా బాగుంది, బాగా చేసుకున్నాము. శాలరీ టైమింగ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాతో పాటు ఇలాగే మా ఊరోళ్ళు కూడా చాలామంది వస్తున్నాము. పని మట్టుకి చాలా బాగుంది, బాగా చేసుకుంటున్నాం. అంటే డిగ్రీ చదువుకుంటే మినిమం జాబ్ కోసం అంటే విజయవాడ వరకు వెళ్ళాలి కదా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు ఇచ్చేది మాకు ఛార్జీలుగా వస్తాయి, అంత దూరం వెళ్ళాం కూడా. ఇక్కడంటే టైం సేవ్ అవుతుంది దగ్గర. ఈ మల్లవల్లిలో ఇన్ని ఫ్యాక్టరీల వల్ల చాలామంది లేడీస్ కానీ బాగుంది ఇక్కడ మాకు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మల్లవల్లిని ప్రగతి పదంలో నడిపిస్తున్నామని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రోడ్లు, డ్రైన్, విద్యుత్, నీరు వంటి వసతులు కల్పిస్తున్నామన్నారు. మిగతా పరిశ్రమలు కూడా వస్తే మల్లవల్లి దశ మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇండస్ట్రీస్లకి 14-19 మధ్య 16.5 లక్షలు కేటాయించారో దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకే 427 మంది కంపెనీలకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పాం. ఇప్పుడు మల్లవల్లిలో ఇవాళకి కూడా యాజ్ ఆఫ్ టుడే దాదాపు అశోక్ లైలాండ్ ఇచ్చిన 600 ఉద్యోగాలు కానీ మిగతా కంపెనీలు పనిచేసే 53 ప్లస్ దాదాపు 60 కంపెనీల వరకు పనిచేసే ఈ ఇండస్ట్రీల్లో 5,000 మంది పనిచేస్తున్న పరిస్థితి. రాబోయే కాలంలో 427 కంపెనీలు కూడా వస్తే మల్లవల్లి దశ దిశ మారిపోతుంది. అలాగే బాపులపాడు దశ దిశ కూడా మారిపోతుంది. రాబోయే కాలంలో 15,000 కన్నా ఇంకెక్కువ ఉద్యోగాల అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక వాడ అభివృద్ధి పట్ల చర్యలు చేపట్టడంతో గతంలో మల్లవల్లి నుంచి వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి తీసుకురావడంతో పాటు మల్లవల్లికి కూడా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. దీంతో మల్లవల్లి చుట్టుపక్కల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు స్థానికులకు లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఈ పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకునే వారందరికీ కూడా ఫ్లాట్లు కేటాయించడంతో వారందరూ కూడా మల్లవల్లిలో పరిశ్రమలు స్థాపించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్, సిటీ న్యూస్, మల్లవల్లి, కృష్ణా జిల్లా. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. నందనవనం సమీపంలోని మల్లప్ప శలక్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. అడ్డుగా ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసి చెట్ల పొదల్లో చిందరవందరగా పడేశారు. పక్కనే ఉన్న రంగనాయకుల స్వామి గర్భగుడికి వెనుక భాగాన 20 అడుగుల గొయ్యి తవ్వారు. ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పలకలతో పాటు బ్యాటరీలను, విద్యుత్ దీపాలను గుప్త నిధుల వేటగాళ్లు ధ్వంసం చేశారు. అక్రమార్కులు గతంలో కూడా 2 సార్లు గుప్త నిధుల తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. శివాలయంలో వినాయకుడి విగ్రహాన్ని అసలు అదృశ్యం చేసి ఆ వినాయకుడి విగ్రహం వెనక వైపు కొండను బాగా దాదాపు 5-6 అడుగుల వరకు లోపలికి తొలిచి దొంగలు ఎవరు చేశారో తెలియదు. వాటి గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాము. కానీ గ్రామస్తులందరూ చాలా బాధపడుతూ ఉన్నాం. అందరము ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా పోలీసు వారికి అందరికీ తెలియజేసి గ్రామాన్ని కాపాడవలసిందిగా మరి శివాలయం గుళ్ళో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసినారు. మళ్ళీ ఈ రంగనాయకుల స్వామి విగ్రహం కింద సొరంగం వేశారు, 20 అడుగులు లోతు తీశారు. తెలియని వ్యక్తులు సుమారు 1992లో ఒకసారి గుప్త నిధుల కోసము తొవ్వి విగ్రహాలు పగలగొట్టి చేసి ఉన్నారు. మళ్ళీ 2012, 13 సంవత్సరాలలో ఆ నిధుల కోసము దుండగులు తవ్వితే మళ్ళీ గ్రామస్తుల సహకారము పునర్ప్రతిష్ఠ చేసుకున్నాము.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపించింది. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ సర్కార్ నోటీసులు విడుదల చేసింది. కొత్త టారిఫ్లు అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నోటీసుల్లో పేర్కొంది. ఆ సమయం తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల నుంచి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. గతంలో భారత్పై అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దీంతో న్యూఢిల్లీపై మొత్తం సుంకాలు 50% పెరిగాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ కీలక భేటీ నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగే అత్యున్నత స్థాయి సమావేశంలో భారత్ ఎగుమతులపై పడే ప్రభావంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. సుంకాల ప్రభావాన్ని తట్టుకునేందుకు అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని అందుబాటులోకి తేవాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ అంశంపై ఇవాల్టి భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని రకాల ఆహార పదార్థాలు, వస్త్ర ఉత్పత్తులను 5% స్లాబ్లోకి మార్చాలని ప్రతిపాదన చర్చకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో సిమెంటు, బ్యూటీ పార్లర్, సెలూన్ సేవలు, వ్యక్తిగత లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్పై పన్నులను తగ్గించాలనే అంశంపై చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. సిమెంట్ను 28 నుంచి 18% స్లాబ్కు తగ్గించాలని ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. వచ్చే నెల 3, 4వ తేదీల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. 5, 12, 18, 28% స్లాబ్లను 5, 18% స్లాబ్లకు కుదించనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రుల సంఘం ఆమోదం తెలిపింది. హానికర వస్తువులపై 40% జీఎస్టీ విధించే అంశంపైన జీఎస్టీ కౌన్సిల్ భేటీ చర్చించనుంది. హెజ్బొల్లా మిలిటెంట్లను నిరాయుధులను చేస్తే తమ సైన్యం లెబనాన్ నుంచి వైదొలుకుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. లెబనాన్ ప్రభుత్వం తీసుకునే చర్యల ఆధారంగా ప్రతి చర్యలు ఉంటాయని తెలిపారు. డిసెంబర్ నాటికి హెజ్బొల్లా మిలిటెంట్లను నిరాయుధులను చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఈ నెల ప్రారంభంలో లెబనాన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైన కొన్ని రోజులకే పాలస్తీనాకు మద్దతుగా హెజ్బొల్లా రాకెట్ దాడులు చేసింది. ఈ ఘర్షణ 2024 సెప్టెంబర్లో ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య దాడులకు దారితీసింది. లెబనాన్లో 4000 మందికి పైగా మరణించారు. 2024 నవంబర్లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగడంతో పాటు దాడులు ఆపే వరకు నిరాయుధీకరణపై చర్చల ప్రసక్తే లేదని హెజ్బొల్లా అధికారులు తెలిపారు. తాగుడుకు బానిసైన భర్తను మార్చేందుకు ప్రయత్నించిన భార్యని దారుణంగా హతమార్చిన ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. మిడ్జిల్ మండలం బైరంపల్లిలో బచ్చయ్య ఇటీవల విపరీతంగా మద్యం తాగుతున్నాడు. 3 ఏళ్ల క్రితం కుమారుడు ఆత్మహత్య చేసుకోవటాన్ని జీర్ణించుకోలేక నిత్యం మత్తులో తూగుతున్నాడు. భర్త పరిస్థితి చూసి దిగాలు చెందిన భార్య అతనితో తాగుడు మాన్పించేందుకు పసరుమందు తాగించింది. పసరుమందు తాగిన తర్వాత బచ్చయ్య పిచ్చిగా ప్రవర్తిస్తూ భార్యను కొట్టి చంపాడు. కట్టుకున్నోడిని సన్మార్గంలో నడిపించేందుకు యత్నించగా భర్తే ఆలిని బలి తీసుకోవడంతో బంధువులు, స్థానికులు విషాదంలో మునిగారు.